హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగన్ అండ్ మోక్షాస్ ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో నేను 5th మంత్లో ఏ ఫుడ్ అయితే తీసుకున్నాను అని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే వాటర్ తాగుతా అనమాట. ఎర్లీ మార్నింగ్ 5:36 లోపులోనే. సో ఎర్లీ మార్నింగే లెగుస్తాను, ఎందుకంటే పాప స్కూల్కి వెళ్ళాలి కదా. సో అందుకని చెప్పేసి నిద్ర లెగవంగానే నోరైతే పుక్లిచ్చి చూసేసి కొన్ని వాటర్ అయితే తాగుతాను. సో ఇలా ఎంటీ స్టమక్ తోటి వాటర్ తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఇలాంటిది కూడా ఏమీ లేకుండా అయితే చూసుకుంటూ ఉంటుంది. ఇంకా ఇలా ఎంటీ స్టమక్ తోటి గోరువెచ్చటి నీళ్లు తాగటం వల్ల అయితే మనకి గ్యాస్ ప్రాబ్లం లాంటిది ఏమైనా ఉన్నా కూడా చాలా వరకు క్లియర్ అవుతుందంట. నాకైతే మా డాక్టర్ అయితే సజెస్ట్ చేశారు ఫస్ట్ 4 monthsలో. సో ఇంక ఇప్పుడైతే నేను గోరువెచ్చగా ఏం కాదు, నార్మల్ వాటరే ఒక 2 cups వరకు తాగుతాను. మార్నింగ్ 1 cup తాగేస్తా, ఈ టిఫిన్ లోపల మళ్ళీ పని చేసుకుంటూ ఇంకొక కప్ అయితే తాగుతాను. వాటర్ తాగిన తర్వాత కొంచెం ఎక్సర్సైజ్ లాగా వాకింగ్ లాంటివి చేస్తే చాలా మంచిది. నేనైతే ప్రత్యేకంగా వాకింగ్ అట్లా ఏం చేయను, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇంట్లో వర్క్ అనేది చాలా ఉంటుంది. సో ఇంకా వంట చేసుకోవడం ఇలాగా, సో దాంట్లోనే ఎక్సర్సైజ్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంక ఇక్కడైతే నేను మా గార్డెన్లో పెరిగిన ఫ్రెష్ పాలకూరను అయితే కట్ చేసి ఆ రోజు పాలకూర పప్పు అయితే చేసుకుంటున్నా. సో పెద్ద పాపనైతే డైలీ 7:30 కల్లా కూడా స్కూల్కి పంపించేసేయాలి కదా. ఇంకా మార్నింగే లంచ్ ప్రిపేర్ చేసేయడం, క్యారేజ్ కట్టేసేయాలి. ఇంకా తనకి టిఫిన్ ప్రిపేర్ చేసి తనకి తినిపించడం, ఇలా నాకు చాలా హడావుడిగా ఉంటుంది. ఇంకా తనని స్కూల్కి రెడీ చేయడం, ఇలా మొత్తం కూడా ఇంకా నాకైతే ఫుల్ ఎక్సర్సైజ్ దాంట్లోనే కంప్లీట్ అవుతుంది. ఇంకా ప్రత్యేకంగా ఏమీ అయితే చేయను. ఇంకా మనం కన్సీవ్ అయినప్పటి నుంచి కూడా మనకి డాక్టర్ సజెస్ట్ చేసేదైతే మన డైట్లో ఖచ్చితంగా లీఫీ వెజిటేబుల్స్ని అయితే ఇంక్లూడ్ చేసుకోండి అని చెప్పేసి. నేనైతే చాలా కష్టంగా తింటాను, నాకు అసలు ఇష్టం ఉండవు. నేను చాలా వరకు స్కిప్ చేస్తాను. ఇంకా బయట నుంచి కొనుక్కొని తెచ్చుకోవడం అయితే అసలు తెచ్చుకోనమాట. పెద్ద తలనొప్పి ఆకుకూరలు తినడం అని చెప్పేసి. ఇంకా అందుకనే అత్తయ్య అయితే ఇంట్లోనే హెల్తీగా ఉంటుంది అండ్ ఇంట్లో కాసిన కూరగాయలు వీటిని అయితే ఇంకా వేస్ట్ చేయం కదా. సో ఖచ్చితంగా తింటాం కదా, అందుకనే పాలకూర ఇత్తనాలు అయితే చల్లారనమాట. సో అదైతే మంచిగా గ్రో అవుతుంది. ఇంకా దాన్ని అయితే పాలకూర పప్పులా అయితే చేసుకొని తింటా. చాలా మంది ఆకుకూరని పప్పుతో పాటుగా ఆకుకూరను కూడా డైరెక్ట్ కుక్కర్లో అయితే పెడుతూ ఉంటారు కదా. సో అట్లా ఎక్కువసేపు కుక్ అవ్వడం వల్ల కూడా దాంట్లో ఉన్న న్యూట్రిషన్ మొత్తం కూడా పోయిద్ది. సో అందుకనే నేనైతే జస్ట్ పప్పు, దాంట్లో కొంచెం చింతపండు, మిరపకాయ ముక్కలు వీటిని అయితే వేసుకొని ఫస్ట్ అయితే పప్పునైతే కుక్ చేసుకుంటాను. ఆ తర్వాత ఇలా పోపు అయితే పెట్టుకోవాలి కదా పప్పుకి. ఆ పోపులో అయితే ఉల్లిపాయలతో పాటుగా ఈ ఆకుకూరను కూడా వేసుకొని ఆయిల్లో అయితే ఫ్రై అవనిస్తాను అనమాట. సో ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉంటే ఆకుకూరలో ఉన్న వాటర్ అన్నీ కూడా ఊరి బయటకు అయితే వస్తాయి కదా. సో దాని పచ్చివాసన పోయిన దాకా అయితే ఫ్రై చేసుకొని ఇక పప్పులో ఉప్పు, కారం అవన్నీ వేసుకొని పోపులో అయితే వేసుకుంటాను. సో ఆయిల్లో ఫ్రై అయినప్పుడే పచ్చివాసన ఇదంతా కూడా పోతుందన్నమాట. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. ఇలా ట్రై చేయండి, న్యూట్రిషన్ వాల్యూస్ కూడా పోకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ అయితే మా అందరి కోసం అయితే గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసుకున్నా. పిల్లలు గోధుమ రవ్వ ఉప్మా సరిగ్గా తినట్లేదు అనమాట, రైస్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి. అందుకనే పిల్లలకైతే బొంబాయి రవ్వ ఉప్మా అయితే చేశాను ఇంకో పక్కన. సో ఇంకా పిల్లలకి టిఫిన్ అది తినిపించేసేయాలి కదా, అందుకనే ఉప్మా అయితే ప్లేట్లో ఆరబెట్టేసి వాళ్ళకి నేను అసలు షుగర్ పెట్టను అనమాట. పిల్లలకి షుగర్ పెట్టను, నేను కూడా అసలు షుగర్ చాలా వరకు తినను. సో అందుకని ఉప్మాలో టేస్ట్ కోసం అని చెప్పేసి బెల్లాన్ని అయితే కొంచెం తురిమి బెల్లం అయితే వేసి ఇక దాన్ని అయితే మిక్స్ చేస్తున్నా. కలుపుతుంటే దాంట్లో ఉన్న వాటర్కి, ఉప్మాలో వాటర్కి బెల్లం అంతా కూడా కరిగిపోతుంది కదా. సో ఈ పని అంతా కూడా ఎంటీ స్టమక్ తోటి టిఫిన్కి ముందు ఎర్లీ మార్నింగే చేసుకోవాలి. ఇక ఈ పని అంతా కూడా చేసుకునేటప్పుడే నేను ఒక 2 glasses దాకా వాటర్ అయితే తాగుతాను. మా డాక్టర్ కూడా ఎన్ని వాటర్ తాగగలిగితే అన్ని తాగమంటారు. ఇక పాప వెళ్ళిపోగానే నేనైతే బ్రష్ చేసుకొని టిఫిన్ అయితే తినేస్తా. బాదం నైట్ అయితే నానబెట్టుకుంటాను కదా. సో ఇంకా బాదం పప్పు అయితే పెట్టుకొని ఇక బాదంతో పాటు టిఫిన్ కూడా వెంటనే బాదం 4-5 తింటాను కదా, పెద్ద గ్యాప్ ఏం తీసుకోను. ఇంకా బాదం తిన్న వెంటనే ఏ టిఫిన్ అయితే ఆ టిఫిన్ అయితే తినేస్తాను. నా కోసం ప్రత్యేకంగా అంటూ ఏమీ టిఫిన్ రెసిపీ అట్లా ఏం చేసుకోను అనమాట. జస్ట్ నార్మల్గా ఇంట్లో ఏ టిఫిన్ అయితే చేస్తానో అందరి కోసం, సో ఇంకా అదే టిఫిన్ అయితే నేను కూడా తినేస్తాను. సో ఈరోజు అయితే టిఫిన్గా గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసుకున్నాను. సో నెక్స్ట్ నార్మల్ వీక్ డేస్లో అయితే ఇడ్లీ, దోశ ఎక్కువ తింటాం మేము, ఎందుకంటే స్కూల్ హడావుడి ఉంటుంది కదా స్కూల్ టైంకి. సో అందుకని ఇడ్లీ, దోశ ఎక్కువ తింటాం. ఇంకా సండే మాత్రం చపాతీ, ఆయిల్ ఫుడ్, గారెలు అట్లాగా అయితే వేసుకుంటాం అనమాట. ఇంక ఇంట్లో వాళ్ళకి ఏ టిఫిన్ అయితే
చేస్తాను. ఇక సేమ్ టిఫిన్ని నేను కూడా అయితే తినేస్తాను. ఇక నేను టిఫిన్ చేసేటప్పటికైతే టైం ఆల్మోస్ట్ 8:00 అవుతుందన్నమాట. ఎందుకంటే 7:30కి అలా పాపనైతే స్కూల్కి పంపించేస్తాను కదా. ఇక 8:00కి అలా బ్రష్ అయితే చేసుకొని ఇక టిఫిన్ అయితే చేస్తాను. అప్పటిదాకా జస్ట్ వాటర్ తాగి ఎంప్టీ స్టమక్తో అయితే ఉంటాను కదా, బాగా ఆకలేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా 8:00కి స్టార్ట్ చేస్తే టిఫిన్ని స్లోగా ముచ్చట్లు చెప్పుకుంటూ తింటే 8:30 హాఫ్ అన్ అవర్ అయితే పట్టిద్ది ఈజీగా. ఇంకా ఇప్పుడైతే టిఫిన్లో ఇంకా మంచిగా హెల్తీగా అయితే ట్రై చేస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అయితే వాటిని కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇక టిఫిన్ చేసిన తర్వాత వేడిగా నా కోసం పాలైతే కాచుకొని ఇక మిల్క్ని అయితే తాగుతాను అనమాట. ఇంకా నేను పాలల్లోకి అయితే మిల్క్ పౌడర్ కానీ ప్రోటీన్ పౌడర్ ఏమీ తెచ్చుకోలేదన్నమాట. ఎందుకంటే 4th మంత్ దాకా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ ఇట్లా హెల్త్ అయితే బాగాలేదు కదా, సో నోరంతా కూడా ఏం బాగాలేదు. సో ఆ పౌడర్స్ అవన్నీ తాగలేనని చెప్పేసి తెచ్చుకోవాలా. సో ఇప్పుడు సెట్ అయింది కదా, ఈసారి చెకప్కి వెళ్ళినప్పుడు అయితే మిల్క్ పౌడర్ని కూడా తెచ్చుకొని తాగాలి. అందుకని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కొంచెం గోరువెచ్చటి పాలైతే తాగేస్తా. తాగిన తర్వాత ఇంక మంచిగా ఫేస్ వాష్ చేసుకొని చిన్న పాపకు స్నానం చేయించడం, ఇల్లంతా క్లీన్ చేసుకోవడం ఇట్లా పని ఉంటుంది కదా. సో టిఫిన్ తర్వాత మళ్ళీ ఇదొక ఎక్సర్సైజ్ లాగా అనమాట. సో ఆ పనంతా కూడా చేసుకుంటాను. ఇక ఇంట్లో పనంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత 11:30 ఆ టైంలో అయితే ఒక సున్నుండ అయితే తినేసి ఒక గ్లాస్ మజ్జిగ అయితే తాగుతా అనమాట. మీరైతే ఇంత ఎక్కువ గ్యాప్ తీసుకోవద్దు, మధ్యలో ఏదో ఒక ఫ్రూట్ని అయితే ఇంక్లూడ్ చేసుకొని తింటే చాలా హెల్తీగా ఉంటుంది. నాకైతే ఇక అంత ఇంట్రెస్ట్గా తిన్ననమాట, పిల్లలతో సరిపోతుంది మోక్షతోటి. ఇంకా 11:30కి మాత్రం ఖచ్చితంగా టైం చూసుకొని అయితే ఇక ఒక గ్లాస్ మజ్జిగ తాగేసి ఒక సున్నుండ అయితే తింటా. ఇంక ఈరోజు అయితే సున్నుండల బాక్స్ మొత్తం కూడా ఖాళీ అయిపోయింది. సో ఇక అందుకనే సున్నుండలు అయితే చేసుకుంటున్నాను. నేనైతే బయట నుంచి అట్లా ఏం తెప్పించుకోను, ఇంట్లోనే మంచిగా హైజీన్గా హెల్తీగా అయితే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంట్లోనే చేసుకుంటా. ఆల్రెడీ నేనైతే షార్ట్ వీడియోలో ఈ సున్నుండల ప్రాసెస్, ఇది మినుములు కడగడము, ఆరబెట్టడం, వేయించుకోవటం మొత్తం ప్రాసెస్ అంతా కూడా షార్ట్లో అయితే పెట్టాను కదా. సో ఆ సున్నుండల పిండే అనమాట. పిండి అయితే మరపట్టించుకొని ఇంట్లో పెట్టుకుంటాను. ఎప్పుడు సున్నుండలు కావాలంటే అప్పుడు ఇలా బెల్లాన్ని అయితే నలక్కొట్టి మిక్సీకి వేసుకొని కొంచెం పిండి కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నా అంటే మొత్తం కూడా కలిసిపోతుంది. ఇంకా స్వీట్నెస్ ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉందని చెప్పేసి బెల్లం లేని మామూలు పిండి ఉంటుంది కదా, సున్నుండల పిండి, అదైతే వేసుకొని మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా దీంట్లో అయితే ఇంట్లో నేను చేసుకున్న నెయ్యి అది ఉంటుంది కదా, ఆ నెయ్యిని అయితే కొంచెం ఎక్కువగా వేసుకొని సున్నుండలు అయితే చుట్టేసుకుంటాను. చాలా హెల్దీ ఇదైతే, హెల్త్కి మంచి వెయిట్ గెయిన్ ఉంటుంది. బెల్లంతో చేసుకుంటాం కాబట్టి ఐరన్ కూడా ఉంటుంది అండ్ ఆల్రెడీ ప్రోటీన్ కూడా అనమాట సున్నుండలు. సో అందుకనే సున్నుండలు మంచి హెల్దీ ఫుడ్ అని చెప్పేసి 5th మంత్ వచ్చిన దగ్గర నుంచి డైలీ అయితే ఒక్కటైనా సరే ఖచ్చితంగా తింటున్నా. బయట దొరికే సున్నుండల్లో ఎక్కువ శాతంగా బెల్లం కాకుండా పంచదార పౌడర్నే ఎక్కువ యూజ్ చేస్తారనమాట. అందుకని హెల్దీగా నేనైతే ఇంట్లోనే ఇలా చేసుకుంటాను. నాతో పాటుగా ఇంట్లో వాళ్ళు తింటారు, ఇంకా పిల్లలకు కూడా పెట్టొచ్చు కదా అని చెప్పేసి ఇక ఈ సున్నుండలు చేసుకుంటే ఎలానో కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పేసి ఇంకొక సైడ్ అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను అనమాట లంచ్లోకి. డైలీ ఒక ఎగ్ అయితే తింటే చాలా మంచిది, బట్ డైలీ అంటే కొంచెం కష్టమే కానీ బట్ డే బై డే అయినా సరే ఒక ఎగ్ అయితే తింటా. బట్ అసలు డైలీ 2 eggs దాకా తినొచ్చు అని అయితే డాక్టర్ చెప్పారు. ఎవ్రీడే 2 eggs తినొచ్చు అని చెప్పి. సాటర్డే మాత్రం అస్సలు తినను. ఇంకా మిగతా రోజుల్లో గుర్తున్న వరకు ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటా, లేదంటే ఒక్కొక్క రోజు ఆమ్లెట్ అయినా సరే వేసుకొని అయితే అట్లా తింటూ ఉంటా. ఇంక ఇక్కడైతే చూడండి సున్నుండలు అయితే చేసేసుకున్నా అనమాట. ఎంచక్కా ఈ సున్నుండలు 2 సున్నుండలు తినేసి ఒక గ్లాస్ మజ్జిగ తాగితే పొట్ట ఫుల్గా ఉంటుంది. కానీ నేను స్వీట్ చాలా తక్కువ తింటాను అనమాట. స్వీట్ మీద క్రేవింగ్స్ అనేవి చాలా తక్కువ. అందుకనే సున్నుండ నాకు ఒక్కటి తినేటప్పటికే ఫుల్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. బట్ తినగలిగితే మాత్రం 2 సున్నుండలు తిని ఒక గ్లాస్ మజ్జిగ తాగితే చాలు. ఒక 1 అవర్ దాకా 1.5 అవర్ దాకా ఏమీ తినకపోయినా కూడా మంచి న్యూట్రిషను, పొట్ట కూడా ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ టంబ్లర్ ఉంది కదా, దాంట్లో మజ్జిగనైతే చేసుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ టైంలో మన బాడీకి లిక్విడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత ఎక్కువ వాటర్ కంటెంట్ తీసుకుంటే అంత హెల్తీగా ఉంటాము, చాలా మంచిది. సో ఆ టంబ్లర్ నిండా వాటర్ పోసుకొని టంబ్లర్ నిండా మజ్జిగ తాగితే చాలా మంచిది. కాకపోతే నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో నాకు కొంచెం కర్డ్ అవి తినాలంటే వామిటింగ్ సెన్సేషన్గా అనిపిస్తుంది. అందుకనే మజ్జిగనైతే ఓన్లీ హాఫ్ డబ్బాకైతే చేసుకొని తాగేసి మిగతా హాఫ్ నార్మల్ వాటర్ తాగుతాను అనమాట. మజ్జిగ ఫ్లేవర్ మొత్తం కూడా నోట్లో పోయిందాక ఇక నార్మల్ వాటర్ తాగి ఆ ఫ్లేవర్ ఏమీ లేకుండా ఒక సున్నుండ అయితే తినేస్తాను.
ఇంకా దీని తర్వాత నేనైతే కొంతసేపు పడుకొని నిద్రపోతా. లేదంటే కొంతసేపు ఫోన్ చూసుకోవడం ఇట్లాంటివి అయితే చేస్తా అనమాట. ఎందుకంటే బుడ్డదానికి స్నానం చేపిస్తాను కదా! బుడ్డది ఇప్పుడు నిద్రపోతది మోక్ష. సో, మోక్ష నిద్రపోయేటప్పుడే నేను కూడా కొంచెం రెస్ట్ తీసుకుంటే బావుంటుంది అని చెప్పేసి. ఇంకా నేను ఎగ్ అయితే డైలీ తినను అని అయితే చెప్పాను కదా! ఎందుకంటే నాకు 4 మంత్స్ వరకు ప్రెగ్నెన్సీలో ఎగ్ అనేది ఎందుకనో చాలా చేదుగా అనిపిస్తుంది. అందరికీ కూడా చాలా నార్మల్ టేస్ట్‌గా అనిపించినా సరే ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా ఉంటుంది కదా ప్రెగ్నెన్సీలో. సో, నాకైతే ఎగ్ అనేది చేదుగా అలా ఉంటుంది. సో, నేనైతే ఇక 4 మంత్స్ స్కిప్ చేసి ఇక 5th మంత్‌లో అయితే స్లోగా స్టార్ట్ చేస్తా. ఎవ్రీడే తినలేననమాట ఒక్కసారిగా. అప్పటిదాకా నోరేం బాగోదు కదా! ఇంకా అందుకని 2 డేస్‌కి డే బై డే అట్లాగా అయితే తింటూ ఉంటాను. ఇంకా మొత్తం కూడా సెట్ అయిన తర్వాత అయితే చాలా వరకు డైలీ అయితే తింటాను. ఇక నేను లంచ్ అయితే ఆల్మోస్ట్ 2:00 అయిపోతది. ఇక 2:00 ఆ టైంలో అయితే లంచ్ చేస్తాను అనమాట. ఇక ఆ రోజు అయితే పాలకూర పప్పు అయితే చేశా. సో, పప్పు క్వాంటిటీ అనేది ఎక్కువగా పెట్టుకొని రైస్ క్వాంటిటీ, పప్పు ఆల్మోస్ట్ ఈక్వల్‌గా మ్యాచ్ అయ్యేలా చూసుకొని అయితే ఫుడ్ అయితే తింటున్నా. పప్పు లేదంటే ఏదన్నా కర్రీ వెజిటబుల్స్ తోటి. సో, ఆ కర్రీనైనా సరే ఉప్పు, కారం కొంచెం తక్కువ వేసుకొనైనా సరే కర్రీ అనేది కొంచెం ఎక్కువ తినడానికైతే ట్రై చేస్తాను. లంచ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ గ్యాప్ అనమాట. మా బుడ్డ దాంతో ఆడుకోవడం ఇట్లా చేస్తూ ఉంటా. ఇక 4:00కి అట్లాగా మా పెద్ద పాప కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేస్తది. ఇంకా 4కి అది కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మేమందరమీ కలిసి ఫ్రూట్ అయితే తీసుకుంటాను. ఇక 4:00 అప్పుడు ఇక ఫ్రూట్ తిన్న వెంటనే ఒక డ్రై ఫ్రూట్ లడ్డు అయితే తీసుకుంటా అనమాట. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీని కూడా మీతో అయితే షేర్ చేసుకున్నాను షార్ట్స్‌లో. సో, డ్రై ఫ్రూట్ లడ్డు ఎందుకు తింటున్నా అంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా రాగా తీసుకోవాలంటే పిల్లలతో కుదరదు. నేను కూడా సరిగ్గా తీసుకోను గుర్తుపెట్టుకొని. సో, ఈ లడ్డు అయితే అన్నీ కూడా మిక్స్ అయ్యి ఉంటాయి కదా! ఒక లడ్డు తింటే ఆల్మోస్ట్ అన్నీ తినేసినట్టు ఉంటుంది అని చెప్పేసి డ్రై ఫ్రూట్ లడ్డు ఒకటైతే తినేస్తా. ఇక మళ్ళీ పిల్లలతోటి డిన్నర్ తినేదాకా గ్యాప్ అనమాట. ఇక డిన్నర్ తినేటప్పటికి ఆల్మోస్ట్ 8:30 అయిపోతుంది. ఎందుకంటే పిల్లలిద్దరికీ కూడా ఫుడ్ తినిపిచ్చేసి స్నానం చేపియటం ఇలాంటివన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని నేనైతే 8:30 కల్లా తింటాను. 8:00 లోపల తింటేనే చాలా మంచిది. అండ్ ఈవినింగ్ టిఫిన్ అట్లా ఏం కాకుండా నార్మల్‌గా రైస్‌నే తింటా అనమాట. సో, ఇక్కడ నేను డైలీ ఒక్క ఫ్రూటే తింటున్నాను కదా! ఒకటి కాకుండా డైలీ అట్‌లీస్ట్ 2 ఫ్రూట్స్ అయినా తింటే మంచి హెల్తీగా అయితే ఉంటాం. అండ్ ఒక్క సున్నుండ కాకుండా 2 సున్నుండలు తినడం, సున్నుండ ఇష్టం లేకపోతే పప్పుండ తినడం. సో, ఇలాగ మనకు నచ్చినవి హై ప్రోటీన్‌వి బెల్లంతో చేసినవి ఏవో ఒకటి ఉంటాయి కదా! సో, అలా మనకు నచ్చినవి అయితే డైట్‌లో యాడ్ చేసుకొని తింటే కూడా మంచి హెల్తీగా అయితే ఉంటాము. అండ్ ఇవన్నీ నేను టైమ్ టు టైమ్ ఎందుకు తింటున్నా అని చెప్తున్నానంటే నేనైతే చాలా వరకు ఫుడ్ అయితే తినాలనిపించట్లేదు అని చెప్పేసి స్కిప్ చేస్తూ ఉంటా అనమాట. అట్‌లీస్ట్ నేను హెల్తీగా ఉండాలి అని చెప్పేసి ఆలోచించుకొని ఈ టైంకి ఇది తిందామని చెప్పేసి సెట్ చేసుకున్నాననుకో అట్‌లీస్ట్ నాకు తినాలి అనిపించకపోయినా సరే ఆ టైంకి అది తినాలి అని చెప్పేసి గుర్తుకొస్తుంది కదా! తినాలి అనిపించకపోయినా సరే ఇక ఆ టైంకి దాన్నైతే కంప్లీట్ చేసేస్తా. అండ్ ఇదంతా కూడా మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే నేనే ప్రెగ్నెన్సీ డైట్ వీడియోస్ కొన్ని చూస్తూ ఉంటాను కదా! సో, వాళ్ళు ఇలా హెల్తీగా బేబీ కోసం తింటున్నారు. నేను కూడా అట్‌లీస్ట్ నా దగ్గర ఉండేవైనా సరే హెల్తీగా ఉండడం కోసం తింటే మంచిది కదా అని చెప్పి ఇన్‌స్పైర్ అయ్యి తింటా అనమాట. ఇలానే ఎవరో ఒకరికి యూస్‌ఫుల్ అవుతుంది కదా అని అయితే షేర్ చేసుకున్నాను. సో, ఇంకా ఫైనల్‌గా డిన్నర్ తర్వాత వేడివేడిగా పాలైతే తాగేసి మెడిసిన్స్ అయితే వేసుకొని డేనైతే ఇలా ఎండ్ చేస్తా అనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.